నమస్కారం వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు 8 బిల్లులు ప్రవేశపెట్టే ఛాన్స్. నిజామాబాద్ జిల్లాలో అగ్రభాగంలో తెలంగాణ వర్సిటీ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఏ క్షణమైన సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం. హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట, గచ్చిబౌలి కేసు కొట్టేసిన న్యాయస్థానం. బాణకచర్లపై తలో మాట తగదు, కేంద్రానికి ఇరు రాష్ట్రాలు సమానమే, కేంద్ర మంత్రి బండి సంజయ్. ఒక్కొక్క తెలంగాణ హక్కును ఏపీకి రేవంత్ రెడ్డి దారాదత్తం, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. చొక్కా ఏదైనా ఇందిరమ్మ ఇల్లు పక్క, మంత్రి పొంగులేటి. రేవంత్ రెడ్డి ఇక ముసుగు తీసి బుద్ధి తెచ్చుకో, హరీష్ రావు. కవిత జైలు బాటలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కడియం శ్రీహరి. తెలంగాణలో భారీ వర్షాలు, ఉరుములు మెరుపులు, ఎల్లో అలర్ట్. రాయలసీమకు గుడ్ న్యూస్, కర్నూలు దశ తిరిగినట్టే, చంద్రబాబు కీలక ప్రకటన. బీహార్లో షాకింగ్ ఘటన, ఐసీయూలోని పేషెంట్ పై కాల్పులు జరిపి హత్య. తిరుపతిలో విషాదం, బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న కుటుంబం. హంద్రీనివా కాలువ గట్టుపై చర్చకు సిద్ధమా, జగన్ కు పయ్యావుల సవాల్. ఆధార్ లేకుండా ఇకపై తత్కాల్ టికెట్ బుకింగ్స్ బంద్, రైల్వే కొత్త రూల్స్. వీసా హక్కు కాదు, ప్రత్యేక అధికారం మాత్రమే, యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ హెచ్చరిక. మాతో చేతులు కలపండి, థాకరేకు ఫడ్నవీస్ ఆఫర్. నిన్నటి ఆయుధాలతో నేడు యుద్ధంలో గెలవలేము, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం, 50 మంది మృతి. 50 సార్లు ఢిల్లీ వెళ్లి 50 బస్సాలు తేలేదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్. తెలంగాణను ఎడారిగా మార్చే కుట్ర, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం. తెలంగాణ హక్కులను చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు, కవిత విమర్శ.